వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం శ్రీ దత్తపురాణంలో భాగంగా నిన్న అలర్కునికి దత్తాత్రేయుల వారు బోధించేటువంటి యోగ మార్గాల గురించి చెప్పుకుంటున్నాం. అందు భాగంగానే నేడు అరిష్ట సూచనలు అనేటువంటి అంశం రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అలర్క, యోగికి మరణ సూచకాలైన అరిష్టాలు ఏమిటో తెలియచేస్తున్నాను, గ్రహించు. దేవ మార్గం అంటే భ్రూమధ్యం, ధ్రువం నాసికాగ్రం, శుక్రం రేతస్సు క్షీణించటం, సోమఛాయ జిహ్వాగ్రం, అరుంధతి ఘటిక, వీటిని చూడలేనివాడు సంవత్సర కాలంలో గతిస్తాడని తెలుసుకో. దేవమార్గం అంటే కృష్ణపక్షంలో ఆకాశాన కనిపించే గంగా ప్రవాహ సదృశ దృశ్యమని, ధ్రువ నక్షత్రం శుక్రగ్రహం అరుంధతి నక్షత్రం అని, సోమఛాయ అంటే చంద్రబింబంలో కనిపించే మచ్చ అని మరొక వ్యాఖ్య ఉంది. కిరణాలు లేని సూర్యబింబాన్ని, కిరణాలున్న అగ్నిని చూచినవాడు 11 నెలల్లో మరణిస్తాడు. కలలో గాని మెళకువతో గాని వెండి బంగారు రంగుల్లో మూత్ర పురుషాల్ని వదిలినవాడు 10 నెలలకు వెళ్ళిపోతాడు. ప్రేత పిశాచాది గంధర్వ నగరాలను, ఆకాశంలో కనిపించే నగరాకార దృశ్యం గంధర్వ నగరం. బంగారు చెట్లను కలలో గాని ప్రత్యక్షంగా గాని దర్శించినవాడు 9 నెలల్లో అసువులు వదులుతాడు. స్థూల దేహం వాడు హఠాత్తుగా చిక్కిపోవటం, సన్నటి మనిషి ఒక్కసారిగా లావెక్కటం, ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరిగితే అతడు 8 నెలల కన్నా బ్రతకడు. బురదలో గాని దుమ్ములో గాని కూరుకుపోయిన తన పాదం తన చూపులకే ముఖ విరిగినట్లు కనిపిస్తే అతడు 7 నెలల్లో దివంగతుడవుతాడు. గ్రద్ద, పావురం, కాకి, జముడు కాకి, మాంసం తింటున్న నల్లని పక్షి ఇవి ఏమైనా తల మీద వాలితే వాడు 6 నెలలకి మించి జీవించడు. కాకులు అకారణంగా నెత్తిమీద తన్నితే వాడు 5 నెలలకు, తన నీడ తనకే తలకిందులుగానో మరో రూపంగానో కనపడితే వాడు 4 నెలలకు, మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపులు కనపడిన వాడు 3 నెలలకు, నెయ్యి నీరు అద్దాలలో తలలేని తన మొండెం కనిపించిన వాడు 1 నెలకు, శరీరం గొర్రెవాసన గాని పీనుగు కంపు గాని కొడితే వాడు 15 రోజులకు, స్నానం చేసిన వెంటనే హృత్పద్మము, కాళ్ళు ఎండిపోవటం, మంచినీళ్లు ఎన్ని తాగినా ఇంకా దాహం అవ్వడం ఇలాంటివి జరిగిన వాడు 10 రోజులకి, గాలి తగిలితే చాలు మర్మస్థానంలో మంట పుట్టేవాడు, వెన్నెల హాయిగొల్పని వాడు 4-5 రోజులకు మరణిస్తాడని గ్రహించు. ఎలుగుబంటిని గాని కోతిని గాని ఎక్కి పాడుతూ దక్షిణ దిక్కుకి పోతున్నట్టు కలగన్న వాడికి మృత్యువు సమీపించిందని అర్థం. ఎర్రని చీర లేదా నల్లని చీర ధరించిన ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని పాడుతూ విరగబడి నవ్వుతూ తనను దక్షిణ దిశకు లాక్కుపోతున్నట్లు కల వస్తే వాడు కూడా ఆసన్న మృత్యువే. దిగంబరుడు నిలబడి పగలబడి నవ్వుతున్న క్షపణకుడు స్వప్నంలో కనిపిస్తే అది కూడా ఆసన్న మృతినే సూచిస్తుంది. బురద గుంటలో గాని మలమూత్ర రూపంలో గాని తల మునిగేలా కూరుకుపోతున్నట్టు కలగన్నవాడు అట్టే రోజులు బ్రతకడు. అలాగే భీకర వికృతాకారులై నల్లని పురుషులు ఆయుధాలు ధరించి వచ్చి రాళ్లతో తనని బాదుతున్నట్లు కలగన్నవాడు కూడా అట్టే రోజులు ఉండడు.
సూర్యోదయ సమయంలో ఒక నక్క విపరీతంగా ఊళపెడుతూ ఎదురు వచ్చి తనకు అపసవ్యంగా వెళ్ళినా, అన్నం కడుపు నిండా తిన్నా వెంటనే మళ్ళీ ఆకలి అవుతున్నా, పంటిలో కురుపు లేచినా, దీప నిర్వాణ గంధాన్ని, అన్నగంధాన్ని గుర్తించలేకపోయినా, రాత్రిపూట ధూమవహ్ని కంటి చూపులకి తెలియకపోయినా, ఎదుటివారి కనిగుడ్డులో తన ప్రతిబింబం తనకు కనిపించకపోయినా, అర్ధరాత్రి హరివిల్లు, పట్టపగలు నక్షత్రాలు కనిపించినా, ఇవి సద్యోరిష్ట సూచకాలని గ్రహించు. వెంటనే మృత్యువు సంభవిస్తుంది. ఉన్నట్లుండి నిష్కారణంగా ముక్కు వంకర తిరిగినా, చెవులు ఎగుడుదిగుడులైనా, ఎడమ కన్ను ఉత్తినే నీరు కారుతున్నా, ముఖం ఎర్రబారడం, నాలుక నల్లబారడం జరిగినా ఆయుర్దాయం క్షీణించిందని తెలుసుకోవాలి. ఒంటెద్దు గాని, ఒంటెలు గాని, గాడిదలు గాని పూంచిన బండి మీద దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు కలగన్న వాడికి సద్యో మృత్యువని తెలుసుకో. చెవులు రెండు మూసుకున్నప్పుడు లోపలి ఘోష వినపడకపోయినా, కళ్ళలో కాంతి తరిగిపోయినా అతడు అట్టేనాళ్ళు జీవించడు. గుంటలో తాను పడినట్లు, దానిమీద ఎవరో ఏదో వేసినట్లు, తాను పైకి లేచి రాలేకపోతున్నట్లు కలగన్న వాడి పని అయిపోయినట్లే. మిడిగుడ్లు పడి రెప్ప వాల్చకపోయినా, కనుగుడ్లు ఎరుపెక్కి అప్రయత్నంగా గిరగిరా తిరుగుతున్నా, అకారణంగా ముఖం ఆవిరులు కక్కుతున్నా, నాభి ప్రదేశం చల్లబడినా, అతడికది చరమ సమయమని తెలుసుకో. తాను నిప్పుల్లోనూ, నీళ్లల్లోనూ పడినట్లు, లేచి రాలేకపోతున్నట్లు కలగన్నవాడికి అదే తుదిఘడియ. కోపించి భూతపిశాచాలు రేయింబవళ్ళు తనను చితకబాదుతున్నట్లు ఎవడికి అనిపిస్తుందో వాడు వారం తిరగకుండా సెలవు పుచ్చుకుంటాడని గ్రహించు. నిర్మలమైన తెల్లని వస్త్రాన్ని ధరించినా, అది ధరించిన వాడి కంటికి ఎర్రగానో, నల్లగానో కనిపిస్తే వాడు కొన్ని గంటల్లో హరి అంటాడని చెప్పేయవచ్చు. అకారణంగా స్వభావంలో మార్పు గాని, ప్రకృతి విపర్యయం గాని అరిష్ట సూచకాలు. వినయ విధేయతలతో తానింతవరకు పూజించిన తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అత్తమామల్ని, జ్ఞానుల్ని, విప్రుల్ని, యోగుల్ని అవమానించాలనే బుద్ధి తనకే పుడితే వాడు ఆసన్న మృత్యువే. అలర్క నృపతి. యోగులకు మరణ సూచకాలైన అరిష్టాలు ఇవి. ఇవన్నీ యోగులకు మరణ సూచకాలు, మామూలు వాళ్ళకు కాదు. వీటి వల్ల కనీసం ఒక సంవత్సరం ముందుగా మరణ సమయాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకుని యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేస్తే ఫలం దక్కుతుంది. ఒక్కొక్కసారి యోగ మధ్యంలో మరణం తప్పిపోవచ్చు కూడా. ఇంతకీ ఈ అపశకునాలు ముందుగా మృతిని తెలుపుతాయి కనుక యోగి మరణ భయాన్ని జయించి దానికోసం సన్నద్ధుడై ఎదురు చూడగలగాలి. అప్పటి వరకు దృఢ చిత్తంతో రేయింబవళ్ళు యోగ సాధనను కొనసాగించాలి. ఎక్కడ ఎప్పుడు అరిష్ట సూచన లభిస్తుందో అక్కడే అప్పుడే యోగ సాధనను గాఢం చేసుకోవాలి. ఆత్మవంతుడై కాలాన్ని జయించాలి. గుణ వికారాలను అణుచుకుని పరమాత్మలో మనస్సును లీనం చేయాలి. ఆత్మపరంగా తన్మయుడై చిద్వృత్తిని సైతం విడిచిపెట్టాలి. అప్పుడు అతీంద్రియము, అగోచరము, అబోధ్యము, అనాఖ్యేయము అయిన పరమ నిర్వాణాన్ని ఆ యోగి పొందుతాడు, అనుభవిస్తాడు. సుమతి తన తండ్రితో చెప్పిన కథను వేదధర్ముడు దీపకుడికి చెబుతున్నాడు. సంభాషణ కొనసాగింది. దత్తయోగీంద్రుడు అలర్కుడి పట్ల కరుణగలవాడై యోగ విద్యా మహిమలను ఇంకా వివరించాడు. అలర్క నరేంద్ర, చంద్రకాంతమణి వెన్నెల సోకితేనే స్రవిస్తుంది. సూర్యకాంతమణి ఎండ తాకితేనే నిప్పులు కక్కుతుంది. ఇవి రెండు యోగికి ఉపమానాలు. యోగికి యోగం వల్లనే ముక్తి. మధ్యలో తపస్సని ఇంకొకటని దారులు మారకూడదు. చీమలు, ఎలుకలు, ముంగిసలు, బల్లులు, కపింజలాలు మొదలైనవి గృహస్థుల ఇళ్లల్లో యజమానులతో సరిసమానంగా నివసిస్తూ ఉంటాయి. బుద్ధి పుట్టినప్పుడు వేరే ఇంటికి పోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణంగా యజమానుడి ఇల్లు ధ్వంసమైతే ఇవి ఏమీ లభించవు. హాయిగా మరి ఒక ఇల్లు చూసుకుంటాయి. అలాగే యోగి కూడా తన శరీరంలో తానుంటూ ఎప్పుడైనా దానికి హాని సంభవిస్తే నిర్విచారంగా మరో ఉపాధికి మారగలగాలి. యోగం సిద్ధించే వరకు ఇదే వరుస. ఎప్పటికి ఇది సిద్ధించేను, అసలు సిద్ధించేనా అని బెంబేలు పడకూడదు. చెదపురుగు యోగికి చక్కని ఆదర్శం. అది ఎంత అల్పజీవి అయితేనేమి ఆ చిన్ని ముట్టితో మట్టి కణాల్ని తొలచి ఎంతెంత పుట్టలు పెడుతుందో చూసే ఉంటావు కదా. యోగి కూడా ఈ మృద్దేహికలాగానే పరిశ్రమించి
క్రమక్రమంగా యోగ సిద్ధిని కైవసం చేసుకోవాలి. అంతేగాని నేనే పాటిలే అని అనుకోకూడదు. ఆవు కూడా ఆవు దూడ ఆవు దూడ కొమ్ము చూడు, తొలినాళ్లలో చిన్న బొట్టంత ఉంటుంది. దూడతో పాటు ఎదుగుతూ ఎంతెంత కొమ్ములవుతాయి. యోగి కూడా ఇలాగే తన యోగాభ్యాసంతో ఆత్మాకాశ వృత్తిని క్రమంగా వృద్ధి పొందించుకోవాలి, దృఢపరుచుకోవాలి. పశు పక్షి మనుష్యాదులు తన ఆకుల్ని కొమ్మల్ని బెరడుల్ని కాజేస్తున్న వృక్షం ఎలాగైతే తన ఎదుగుదలను కొనసాగించి ఫలిస్తుందో, అలాగే యోగి కూడా తన దేహానికి కలిగే పీడనల్ని లెక్క చేయకుండా సిద్ధి పర్యంతం యోగాభ్యాసాన్ని కొనసాగించాలి. నిండుగా నీటి కుండను తలపై పెట్టుకొని దారిని చూసుకుంటూ ఎత్తులకు ఎక్కేవారిని చూడు. యోగి కూడా అలాగ ఏకాగ్ర చిత్తంతో ధారణతో ఉన్నత స్థితిని చేరుకోవాలి. అంతేగాని కేవలం ప్రాణాయామంతో ఒరిగేది ఏమీ లేదని గ్రహించు. రాత్రి గడిచినా తెల్లవారుతున్న తరుణంలో సకల ప్రాణికోటికి చలన చేష్టాది చైతన్యం కలుగుతోంది. దీని తత్వం ఆకళించుకుని యోగి తన మార్గంలో కృతకృత్యుడు కావాలి. అలర్క నరేంద్ర, ఒక్క మాట చెబుతాను, సారాంశంగా గుర్తుపెట్టుకో. యోగి అయిన వాడు అన్ని విషయాలలోనూ నిర్మమంగా ఉండాలి. తానెక్కడ ఉంటే అదే గృహంగా, ఏది తింటే అదే భోజ్యంగా, ఏది ఉంటే అదే ధనంగా సంబరపడాలి. గృహస్థుడు ఆయా పనుల్ని భృత్యులతో పుత్రులతో చేయించుకుంటాడు. అలాగే యోగి కూడా తన బుద్ధ్యాదుల్ని కరణాలుగా వినియోగించుకుని, అనగా సాధనాలుగా వినియోగించుకుని పరాన్ని చేరుకోవాలి. ఏనాడు ఎమరకూడదు. రాజా, యోగ విద్యా రహస్యాలు చాలా చెప్పాను, కనువిప్పు కలిగిందా? ఇవి నీ బుద్ధిలోకి ఇమిడాయా? అలర్కుడు వినయ వినమిత శిరస్కుడై, మహానుభావ, ఎంత అదృష్టవంతుడిని! సాక్షాత్తు యోగ విద్యా స్వరూపుడి నుంచి యోగ విద్యా రహస్యాలు తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహానికి ఇలా నోచుకున్న నా జన్మ ధన్యం. ఇంతకీ కారణం నాకు జరిగిన అవమానం, నాకు వచ్చిపడ్డ అపజయం, నన్నావరించిన ప్రాణాపాయ భయం. కాశీ నరేశ్వరుడి సేనా బల పరాక్రమాలు నీ చరణ సన్నిధికి నన్ను తెచ్చిపడవేశాయి. అదృష్టవశాత్తు నాకంతటి సైన్యబలం లేకపోయింది. అదృష్టవశాత్తు నా భృత్యులంతా హతులయ్యారు. అదృష్టవశాత్తు నా కోశం తరిగిపోయింది. అదృష్టవశాత్తు నాలో నీతి మేల్కొంది. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా నేనీ పాటికి కాశీరాజుతో యుద్ధం చేస్తూ ఉండేవాడిని. నా అదృష్టం బావుండి ఇలా జరిగింది. సరిగ్గా తగిన సమయానికి నీ పాదయుగళం గుర్తు వచ్చింది. నువ్వు అనుగ్రహించావు. అదృష్టం బాగుండి నీ ప్రతి మాట నా హృదయంలోనికి ఇంకింది. నీ సాంగత్యం వలన నాకు జ్ఞానోదయమయ్యింది. అదృష్టం బావుండి నువ్వు నా మీద దయతలిచావు. కలిసి వచ్చే కాలానికి అపకారం కూడా ఉపకారమవుతుంది అంటే ఇదే అనుకుంటాను. నాకు కలిగిన పరాజయ దుఃఖం నీ సంగమం వలన ఇంతటి మహోపకారంగా పరిణమించింది. అది. అవమానాలన్నీ కూడా బహుమానాలుగా మారతాయి. ఓర్పుగా ఉండండి అని సద్గురువు బహుశా ఇలాంటి అంశాల రీత్యా కూడా చెప్పుండవచ్చు కదా! యోగీశ్వర, ఇలా నీ సన్నిధికి నన్ను వచ్చేటట్లు చేసిన సుబాహువు, కాశీ నరేశ్వరుడు నాకు నిజంగా మహోపకారులు. నీ అనుగ్రహాన్ని జ్వాలతో నా అజ్ఞాన కిల్బిషాలన్నీ పూర్తిగా అహా! నీ అనుగ్రహాగ్ని జ్వాలతో నా అజ్ఞాన కిల్బిషాలన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఏనాడు ఇంక ఏ దుఃఖము నన్ను ఆవరించకుండా జాగ్రత్త పడతాను. జ్ఞానదాతవైన నువ్వు అనుమతిస్తే ఇప్పుడే ఇక్కడే ఆర్తి, దుఃఖము అనే వృక్షాలకు అడవి వంటిదైన గృహస్థాశ్రమాన్ని పరిత్యజిస్తాను అంటూ అలర్కుడు దత్తస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి ప్రేమగా అలర్కుడిని లేవనెత్తి తలపై నిమిరి, రాజేంద్ర, నీకు శుభమగుగాక. ఇంక బయలుదేరు. నువ్వు అన్నట్లే చెయ్యి. నా మాటలన్నీ గుర్తుంచుకో. నిర్మముడవు, నిర్హంకారుడవు అయి ముక్తి కోసం ప్రయత్నించు అన్నాడు. అలర్కుడి కన్నుల్లో బాష్పాంబు కణాలు పెల్లుబుకాయి. ప్రేమ విహ్వలుడై దత్తదేవుడిని స్తుతించాడు. తదుపరి అంశం: అలర్కుడు చేసిన దత్తస్థుతి. దత్తదేవ,
యోగ విద్యను ప్రవర్తింపచేయటం కోసం అవతారం ధరించిన వాడవు నువ్వు. స్వరూప ఆవిర్భావంతో దేహాన్ని తుచ్చీకరించిన వాడవు. విజ్ఞానానికి నిలయం నీవు. అధిష్టాన దేవతవు నీవు. సురసిద్ధ సాధ్య కిన్నర కింపురుషాదులు నీ పాదపద్మాలు సేవిస్తూ ఉంటారు. ఓ మహానుభావ, భక్తులను అనుగ్రహించు అనోరణీయుడవు. మహతో మహీయుడవు. బ్రహ్మాండమంతా విశాల దేహము నీదే. బ్రహ్మాండమంత విశాల దేహము నీదే. సూక్ష్మ చిత్ శక్తివి నీవే. దిగంబరుడివి నీవే. విచిత్ర దివ్యాంబరధారివి నీవే. ఇదే నీకు నా నమోవాకం. యోగి సవంద్యుడవు. యోగ విఘ్న నాశకుడవు. మహానుభావుడవు. వృద్ధుడవు బాలుడవు సర్వము నువ్వే. కాంతతో సరసములాడుతూ సశరీరంలో ఉన్న నవ యవ్వన యువకుడవు నీవే. నిన్నర్థం చేసుకోవడం చాలా కష్టం. నమో నమః నమో నమః. జనన మరణ పరంపరలకు భయపడి మునులు సమాధినిష్టతో నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. మన్మధుడిని జయించిన విరాగుల మనస్సులలో నిరంతరం మెదిలే పరతత్వానివి నీవు. సదసత్తులకు అతీతమైన పరం ఆత్మదైవానివి. నీలో లీనమైన ఈ యోగులు విరాగులు మరిక దేనిని ఎరుగరు. వారికి నువ్వు తప్ప మరొకటి లేదు. పరము, అవ్యయము, దివ్యము, విజ్ఞాన చైతన్యము అయిన బ్రహ్మతత్వానివి నీవు. స్వతసిద్ధము, సనాతనము అయిన సాక్షాత్తు పరంజ్యోతివి నీవు. సర్వదేవతామయుడవు, పురుషోత్తముడవు, వాచామగోచరుడవు, నిర్గుణ పరమాత్మవు. సాయిరాం. నీకిదే నా ప్రణతి. నారాయణ, పద్మనాభ, జగద్రూప, జగత్కారణ, వాక్యశక్తి, వాచక శక్తి, శరణాగత వత్సల, ప్రణతరక్షక, పూర్ణ ప్రబోధ, యోగేశ్వర, నమస్తే నమస్తే. విశ్వంభర, గరుడకేతన, గోపాలక, అజ్ఞానమనే అజగరం మింగేస్తున్న ఈ విశ్వాన్ని ఉద్ధరించు. శ్రీపతి భూపతి వేదశాస్త్రాలకు పురుడు పోసిన వాక్పతి, వేదాంత వేద్య, సర్వ ప్రమాణ గోచర, నమోస్తుతే. మూఢులై అజ్ఞాన తిమిరంతో కొట్టుమిట్టాడే జనులకు జ్ఞానచక్షువును అందించే యోగ భాస్కర, బ్రహ్మవంశ సంభవ, మునీశ్వర, మౌనశాలి, అనసూయాతనయ, మునిసుత, నమోస్తుతే నమోస్తుతే. స్వేచ్ఛా విహారి, వర్ణాశ్రమ వివర్జిత, నిజానికి నీకు ఏ రూపం లేకపోయినా బ్రాహ్మణ రూపం ధరించి కనిపించేవాడా, యోగి, వేద బ్రాహ్మణ రక్షక, కైటభమర్ధన, వైకుంఠ, వైకుంఠానికి ఈ విశ్వానికి బెడద తెచ్చే వ్యక్తులను శక్తులను నాశనం చేయువాడా, మురారాతి, కేసినిఘాదన, కంస విధ్వంసి కృష్ణ, పదే పదే నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. దేవదేవ, జగత్పతి, నీ అనుగ్రహం వలన కృతార్థుడిని అయ్యాను. నీవు ఆజ్ఞాపించిన తత్వాన్ని పూర్తిగా అభ్యసిస్తాను అని ఆనందాతిశయంతో, బొంగురుపోతున్న గొంతుతో, వణికిపోతున్న శరీరంతో సాష్టాంగపడి ఆనంద భాష్పాలతో దత్తదేవుని పాదపద్మాలు కడిగి అలర్క మహారాజు స్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. సహ్యాద్రి నుండి అలర్కరుడు సరాసరి రాజధానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు సుబాహువు, కాశీపతి కొలువు తీరియున్నారు. అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు: రాజ్యకాముక కాశీపతి, అనుభవించు మహోర్జితమైన ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు ధారపోస్తున్నాను. స్వీకరించి ఆనందంగా అనుభవించు, లేదా సుబాహుకి అప్పగించుకో, నీ ఇష్టం. ఎలా కావాలంటే అలా చేసుకో, ఇదిగో తీసుకో. హఠాత్తుగా అలర్కుడు ఊడిపడటం నుంచి తేరుకుని కాశీరాజు ఈ మాటలకు మరీ నివ్వెరపోయాడు. ఏమిటి అలర్క, ఏమిటి నీవంటున్నది? రాజ్యాన్ని వదిలేస్తావా? యుద్ధం మానుకున్నావా? ఇది క్షత్రియ ధర్మమేనా? నీవసలు సిసలు క్షత్రియుడివి. క్షత్రియ ధర్మాలని ఎరిగినవాడివి. ఏమిటి ఈ వింత? రాజ్యాన్ని నాకు ధారపోయడం ఏమిటి? అమాత్యులు, సామంతులు, సేనాపతులు అందరూ ఓడినా క్షత్రియుడన్నవాడు మరణ భయాన్ని దగ్గరకు రానియకుండా శత్రువు మీదకు బాణాలను గురిపెడుతూ రణరంగంలో నిలబడాలే గాని ఇది ఏమిటి? ఈ రాజ్యత్యాగం నాకేమీ అర్థం కావడం లేదు. చాలా వింతగా ఉంది. యుద్ధాలు చెయ్యాలి, శత్రువులను జయించాలి, రాజ్యభోగాలను సంతృప్తిగా అనుభవించాలి, పరలోక సుఖాల కోసం మహాయజ్ఞాలు చేయాలి. ఇది మన ధర్మం. కాశీరాజు ఇంకా ఏదో మాట్లాడబోయాడు.
అలర్కుడు అడ్డు తగిలాడు. కాశీ నరేశ, ఒకప్పుడు నీలాగే నాకు ఇలాంటి ఆలోచనే ఉండేది. ప్రస్తుతం నా పరిస్థితి వేరు. ఆలోచనలన్నీ మారిపోయాయి. కారణం చెబుతాను వినుము. గడ్డి పరక ఎలా పెరుగుతుందో ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అలాగే పెరుగుతుంది. అన్నింటలో ఉండే చిత్శక్తి ఒక్కటే, అదే ఆత్మ, అదే పరమాత్మ. అటువంటప్పుడు రాజు ఏమిటి, పేద ఏమిటి, శత్రువేమిటి, మిత్రువేమిటి, ఇన్ని భేదాలు ఎక్కడ ఉన్నాయి? అంతటా ఉన్నది నేనే. నేనెవరితో యుద్ధం చేయాలి? కాశీరాజా, దత్తస్వామి నాకీ జ్ఞానం ఉపదేశించారు. కనువిప్పు కలిగించారు. ఇంద్రియాలను జయించి సర్వసంగ పరిత్యాగినై మనస్సును బ్రహ్మంలో అనుసంధానం చేస్తాను. అసలైన జయమంటే ఇదే. పరమజయం ఇది. ఇంతకన్నా నాకు సాధించవలసింది ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు నీవు నాకు శత్రువు కాదు. నేను నీకు శత్రువుని కాదు. సుబాహువు కూడా అంతే. అంతటా నేనే ఆత్మను దర్శిస్తున్నాను. అంచేత ఓ రాజా, నీకు యుద్ధం చేయడానికి ఓ శత్రువు కావలసి వస్తే ఇంకెవరినైనా వెతుక్కో. అలర్కుడి మాటలు వింటున్న కాశీపతి ముఖం వెలవెలపోతూ ఉంటే సుబాహు ముఖం మిలమిలా మెరుస్తూ ఉంది. అలర్కుడిని ఆనందంతో కౌగలించుకున్నాడు సుబాహు. కాశీపతి దీనికోసమే మా సోదరుడిలో కాశీపతి దీనికోసమే మా సోదరుడిలో ఈ మార్పు రావడం కోసమే నేను నిన్ను శరణు కోరాను. నా కోరిక నెరవేరింది. నా పన్నాగం ఫలించింది. నేనింక బయలుదేరుతాను. నీకు సుఖమగుగాక అని సుబాహు అన్నాడు. సుబాహు, అలర్కుడిని జయించి తాతతండ్రుల రాజ్యాన్ని అప్పగించమని కదా నీవు అడిగావు. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది. రాజ్యాన్ని తీసుకుని భోగాలు అనుభవించు. వెళ్ళిపోతానంటావేమిటి అని అడిగాడు కాశీపతి. అప్పుడు సుబాహు ఇలా అన్నాడు. రాజా, ఇంత ప్రయత్నము నేనెందుకు చేశానో, నీతో చేయించానో నువ్వు గ్రహించు. నా తమ్ముడితడు. సుచ్ఛమైన నా తమ్ముడితడు తుచ్చమైన రాజ్యభోగాలలో, గ్రామ్య సుఖాలలో మునిగిపోయాడు. బ్రహ్మతత్వానికి దూరమవుతున్నాడు. ఇతడిని దారిలోకి తీసుకురావడం కోసం ఎలాగా అని నాకు దిగులు పట్టింది. మా కన్నతల్లి మదాలస బాల్యం నుండే నాకు, నా పైవాళ్ళిద్దరికీ బ్రహ్మతత్వాన్ని జోలలుగా పాడింది. స్తన్యం నోటితో, బోధ చెవులతో త్రాగించింది. మేము ముగ్గురం అమ్మ దయవల్ల బ్రహ్మజ్ఞానులమై దుఃఖరహిత పరమానంద స్థితిని అనుభవిస్తున్నాం. కడగొట్టు తమ్ముడు వీడు. ఇతడు ఒక్కడు ఇలా ఇంద్రియ సుఖాలకు దాసుడై ఎండమావుల వెంట పరిగెత్తుతున్నాడు. చిన్ననాటనే అమ్మ వీడికి ఆ బోధలు చెయ్యలేదే అని నేను దిగులు పడ్డాను. 10 మంది మంచివారు ఒక దారిలో వెళుతూ ఉంటే ఒకడు మధ్యలో దారి తప్పితే ఎలా ఉంటుంది? మిగిలిన వారికి బాధగా ఉండదా? అలాంటిది సొంత తమ్ముడు భోగబంధాలలో చిక్కుకొని చెడిపోతూ ఉంటే నా మనస్సు విలవలలాడదు. ఉద్ధరించాలి అనుకున్నాను. భోగాల నుండి విరక్తి కలగాలంటే దుఃఖం వలనే కలుగుతుంది. మరి ఆ దుఃఖం విత్తనాశనం వల్లనే కలుగుతుంది. అంచేత ఇతడి రాజ్యాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నీ ద్వారా చేశాను. మా వాడికి దుఃఖం కలిగింది. అందులో నుండి వైరాగ్యం బయలుదేరింది. దత్తదేవుడి కృప వలన సద్గురు బోధ లభించింది. బ్రహ్మజ్ఞాని అయ్యాడు. నా కోరిక నెరవేరింది. మరింక నాకు సెలవు. నువ్వు చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞుడిని. నిన్నొక సాధనంగా ఉపయోగించుకున్నానని బాధపడకు, చిన్నబుచ్చుకోకు. ఈ రాజ్యం కూడా అందుకుని సుఖించు. మదాలస వంటి యోగమాత కడుపున పుట్టిన వాళ్ళం. ఆ తల్లిపాలు త్రాగిన వాళ్ళం. మా తమ్ముడు కూడా మా తల్లి ఉపదేశించిన బ్రహ్మ మార్గంలోనే ప్రయాణించాలని మేము కోరుకోవడంలో తప్పు లేదు కదా. సమర్థులు ఉండగా అయినవాడు అపమార్గం పడితే అది ఎవరి తప్పు అవుతుంది? లోకం మమ్మల్నే కదా అడిపోసుకుంటుంది. సుబాహు ప్రసంగంతో కాశీరాజు కలత చెందిన మనస్సుతో, సాధుపుంగవ సుబాహు, అలర్కుడికి ఉపకారం చెయ్యాలనుకున్నావు. మరి నాకు ఉపకారం చేయాలని ఎందుకనుకోలేదు? సజ్జనులతో కలయిక నిష్ఫలం కావడానికి వీలులేదు. సత్ఫలాన్ని అందించు. అంచేత నీ కలయిక వల్ల నాకు కూడా ఉన్నతిని కలిగించు. జ్ఞానోపదేశం చేసి పుణ్యం కట్టుకో. కాశీపతి ఇలా అడిగావు అంటే కాశీపతి, నీవు ఇలా అడిగావు అంటే నీలో మార్పు తెలుస్తోంది. సంతోషం. ఆలకించు.
ధర్మార్థ కామ మోక్షములని 4 పురుషార్థాలు ఉన్నాయి. వీటిలో మొదటి మూడింటిని నీవు సాధించావు. ఇప్పుడిక నాలుగవ దాని కోసం ప్రయత్నించు. దానిని సాధించడం ఎలాగో క్లుప్తంగా చెప్తాను. సావధానంగా విను. బాగా ఆలోచించి శ్రేయస్సాధన కొరకు ప్రయత్నించు. మమ, అహం అనేవి రెండూ దరిచేరకుండా చూచుకో. నేనెవడను, ఎవడివాడను అని లోలోపల తర్కించుకో. పరిపాలనా బాధ్యతలు అయ్యాక అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని తర్కించుకో. నీ ఆలోచనల్ని అంతర్ముఖంగా ప్రయాణం చేయనియ్యి. వ్యక్తావ్యక్తాలు తెలుసుకో. అప్పుడు నేను ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆత్మ కాని దాన్ని ఆత్మగా భావించడమే అజ్ఞానం. అదే విమూఢత. దీనిని తొలగించుకుంటే చాలు. రాజా, నేను సర్వగతుణ్ణి అయినా నువ్వు అడిగావు కాబట్టి లోక వ్యవహారాన్ని బట్టి సంక్షేపంగా సారాంశం తెలియచేస్తాను. సెలవు, వస్తాను అంటూ సుబాహు బయలుదేరాడు. కాశీపతి ఒక్క నిమిషం అంటూ అన్నదమ్ములిద్దరికీ పాదాభిషేకం చేశాడు. ఇది మీ రాజ్యం, మీ ఇష్టం అని తన రాజధానికి బయలుదేరాడు. సుమతి, ఆ తరువాత ఏమైంది? విలక్ విరక్తుడైన అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? సుబాహు మరి తన తమ్ముణ్ణి ప్రశంసించలేదా? ఇలా ప్రశ్నిస్తున్న తన తండ్రికి తరువాతి కథను సుమతి ఇలా వివరించాడు. ఇది కూడా నీకు చెబుతాను అంటూ వేదధర్ముడు దీపకుడికి అలర్క కథను ఇలా చెప్తున్నాడు. కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సుబాహుకు పాదాభివందనం చేశాడు. అన్నా, నన్ను కృతార్థుడిని చేశావు, కృతజ్ఞుడిని. చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికి బ్రహ్మజ్ఞానం నూరిపోసింది. నాకు ఆ అదృష్టం లేకపోయింది. లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ జడుణ్ణి అయ్యాను. నీ దయవలన ఇప్పటికి విముక్తుడిని కాగలిగాను అని ఆనంద భాష్పములు రాలుస్తూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న తమ్ముణ్ణి ఆర్ద్రంగా కౌగలించుకున్నాడు సుబాహు. తమ్ముడు, నీ బ్రహ్మజ్ఞానం మీద నాకు నమ్మకం కుదిరింది. ఏది చేయాలో అది చేశావు. కాబట్టి ఇంక నీ ఇష్టం. రాజ్యమే ఏలుకుంటావో అడవులకే వెడతావో నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది ఏమీ లేదు. అంతా దత్తాత్రేయుడి అనుగ్రహం శుభమగుగాక అని ఆశీర్వదించి సుబాహు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు. అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుకుకి రాజ్యపట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్ని సమేతుడై వానప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంతకాలానికి నిర్ద్వంద్వుడు నిర్ద్వంద్వుడు నిష్పరిగృహుడు అహ అక్కడ కొంతకాలానికి కాదమ్మా అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంతకాలానికి నిర్ద్వంద్వుడు నిష్పరిగ్రహుడు అయి యోగసిద్ధిని పొందాడు. నిర్వాణ ఫలాన్ని చవిచూశాడు. ఆ స్థితి నుండి ఈ జగత్తు అంతా తిలకించాడు. దేవాసుర మానవ గణాలతో పశుపక్ష్యాది జాతులతో అనేక రకములైన వృక్ష సంపదలతో కిటకిటలాడుతున్న జగత్తు సత్వరజస్తమో గుణాలనే బంధాలలో పడి కొట్టుమిట్టాడుతున్న వైనం కనపడింది. బిడ్డలని, తోబుట్టువులని, మిత్రులని, శత్రువులని, తనవారని, పరాయివారని ఏవేవో బంధాలు, సంబంధాలు కల్పించుకుంటూ తన్నులాడుకుంటున్నారు. కామక్రోధాదుకుల కామక్రోధాదులకు లోనై దుఃఖార్తులవుతున్నారు. అజ్ఞానమనే బురదగుంటలో పడి దొర్లుతున్నారు. ఉద్ధరించే దిక్కులేక అలల్లాడుతున్నారు. తానొక్కడు గట్టుమీద నిలబడి చూస్తున్నట్లు దర్శనం అయింది. అప్పుడు అతని నోటి నుండి అప్రయత్నంగా ఇలా అన్నాడు. ఓహో, ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు, సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణానుభవంతో పోలిస్తే అవి ఏ పాటి? యోగాన్ని మించిన పరమసుఖం లేదుగాక లేదు. కాంత కనకాలు, వస్తువాహనాలు, ధనధాన్యాలు, లోకంలోని ఏ ఐశ్వర్యమైనా అది అందించే ఆనందమైన యోగం అందించే ఆనందంలో 16వ వంతు కూడా కాదు. కోరికలు వదులుకుని ఆత్మానందాన్ని అనుభవించడం చేతకాక ఈ లోకులంతా కోరికలంట పరుగులు తీస్తున్నారు.
దుఃఖభాజనులు అవుతున్నారు. సత్యము, జ్ఞానము, అనంతము, జ్యోతి స్వరూపము, సనాతనము అయిన ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే నేను, అదే ఆత్మ. దత్తాత్రేయుని దయ వలన, తల్లిదండ్రుల అనుగ్రహం వలన, సోదరుని కృషి వలన నేను కృతార్థుడిని కాగలిగాను. నిజంగా నిస్సంశయంగా కృతార్థుణ్ణి కాగలిగాను. తండ్రి, దత్తస్వామి అలర్కుడికి బోధించిన యోగ విద్య అంతా నీకు నేను తెలియచేశాను. దీనిని నీవు అభ్యసించి ఆచరణలో పెడితే బ్రహ్మానంద స్థితిని పొందుతావు. ముక్తికి యోగమొక్కటే ఉత్తమ మార్గం. యజ్ఞాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఎందుకు గాని యోగ విద్యని ఉపాసించు. జనక, దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు. అడవులకు వెళ్లి యోగాభ్యాసం కొనసాగించి నిర్ద్వంద్వుణ్ణి, నిష్పరిగ్రహుణ్ణి అయి బ్రహ్మభావం పొందటానికి, ముక్తిని పొందటానికి, నిర్వృతిని పొందడానికి ప్రయత్నిస్తాను. తండ్రికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి అనుమతి తీసుకుని సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏమి చేశాడు అంటే, కన్న కొడుకు తనని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనే ఆలోచనలతో గుండెల్లో కమ్ముకున్న మమకార దుఃఖం నుండి క్షణంలో తేరుకుని కొడుకు చెప్పిన యోగ విద్యా రహస్యాలను మననం చేసుకుంటూ ఆ క్షణం నుండే యోగాభ్యాసం ప్రారంభించాడు. కొంతకాలానికి పరిణతి చెంది వానప్రస్థం స్వీకరించాడు. ఆ పైన మరికొంత కాలానికి 4వదైన సన్యాసాశ్రమం స్వీకరించి యోగ సిద్ధి పొందాడు. నాయనా దీపక, విన్నావు గదా, ఇది దత్తమహిమ. ప్రసక్తానుప్రసక్తంగా పితాపుత్రుల కథ, కార్తవీర్యుడి గాథ, అలర్కోపదేశం అన్నీ నీకు తెలిపాను. దత్త మహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా విన్నా వారికి దత్తుడి అనుగ్రహం వలన సమస్త కిల్బిషాలు తొలగిపోతాయి. సంసార సంబంధమైన దుఃఖాలు నశిస్తాయి. ఐశ్వర్యాలు లభిస్తాయి. అహంకార మమకారాలు తొలగి మనస్సు తేలిక పడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి ఏ సూత్రం మీద నడుస్తున్నాయో అవగతమవుతుంది. ఆత్మకు ధైర్యము, చైతన్యము ఏర్పడతాయి. యోగాభ్యాసం వలన గురి కుదిరి అంతిమంగా నిర్వాణానుభూతి కలుగుతుంది అని చెప్పి వేదధర్ముడు కాసింత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మ కలిపురుషునితో చెప్పాడు. ఇది దత్తపురాణాంతర్గత ద్వితీయ భాగం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.